టైం అయినట్టే కదా. ఇలా మన అదుర్సులా చెప్పుకోవాల్సిన ముచ్చట్లు షాన్నే ఉన్నాయి గానీ ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా రియాలిటీ వార్తలల్లా హెడ్లైన్స్ ఏదో చూసేయండి. మన తాననే ఎక్కడ చూసినా వాతావరణంలో మార్పులు, దానికి తగ్గట్టే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు. ఇట్లనే ఉంటదంట ప్రకృతి వైపరీత్యం, ఆలోచనలే చేయాలిగా జనం. చిన్నపిల్లలే ఎక్కువ వాడుతున్నారంట ఈ స్మార్ట్ ఫోన్లు, నజరు పెట్టవలసిందే తల్లిదండ్రులు. చంద్రబాబు సారు అరెస్ట్ మీద పవన్ కళ్యాణ్ గరం, జగన్ కి మంచిగానే బుద్ధి చెప్తారంటే ఇక ఆంధ్ర జనం. మార్కెట్ లో ఎక్కడ చూసినా తీరొక్క గణపయ్యలు, మస్తు ఖుషి అవుతున్నారు చూసిన భక్తులు. మన మంచిగానే ఉన్నాయి గమ్మత్తు రెస్టారెంట్లు, తిననీకి కూడా వస్తున్నారు చాలా మంది జనాలు. అగో ఇదెక్కడ కథరో, నిన్న మొన్ననేమో అటు టీవీలో చూసినా ఇటు వార్త పేపర్లో చూసినా ఎక్కడ చూసినా రాబోయే 2 రోజులల్లా భారీ వర్షాలని చెప్పిండ్రు గాని ఇక్కడ చూస్తేనేమో ఎప్పుడు పడితే అప్పుడు వాన పడుతుంది, మళ్ళా ఉన్న ఫలంగా అప్పటికప్పుడే ఎండ దంచి కొడుతుంది. ఏం చేయాలో సమజ్గాక పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నారు. ఇక ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా మనముండే జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకింత ముచ్చట కూడా చెప్పాలి గదేందో మీరైనా చేయండి. అసలు ఈ కాలాన్ని ఏమనుకోవాలి? ఎండాకాలమా వానాకాలమా లేకుంటే కొత్తగా ఎండా వానాకాలమా? అసలు ఏం కాలం అనుకోవాలనో సమజైతలేదు. అరే మొన్నటిదాకా తెలంగాణలో ఎక్కడ చూసినా పొట్టు పొట్టు వాన. ఇక వాన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే చెప్పుకోవాలి. అవు ఆ తిరగొట్టింది వాన, ఇక ఏం చేస్తాం, వానకాలమాయే. ఆ మాత్రం వానలు కొట్టకపోతే ఎట్లా అని చెప్పి ఇంకొంతమంది అంటారు. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే మొన్న 3 రోజుల సంధి వాన చినుకులు అప్పుడప్పుడు అక్కడక్కడ చిన్న చినుకులు పడ్డాయి. ఇక అట్లా వాన చినుకులు పడుతున్నాయో లేదో ఎమ్మటే మళ్ళా ఎండ దంచి కొడుతుంది. ఇవాళ పొద్దాటి సంధి కూడా మస్తు కొట్టింది ఎండ. ఇవాళ కొట్టిన ఎండకు 5 నిమిషాలు ఎండల నించుంటేనే పానమంతా గాయ అయింది. 3:30 వరకు ఎండనే ఉండే, మరీ అంతల్నే వాతావరణం మారింది. నిమిషంలా మొత్తం మారిపోయింది. ఎక్కడి నుండి వచ్చిందో గాని మొత్తానికైతే చిన్నగా వాన చినుకులు చాలా అయిపోయినాయి. అంతల్నే వాతావరణం ఎట్లా మారిందబ్బా అని ఆలోచన చేస్తుండ్రు పబ్లిక్. మరి సూర్యుడు ఇంద్రుడు ఇద్దరు ఏ మాటలాడుతున్నారో గాని వాతావరణంలో మస్తు షేడ్స్ చూపిస్తుండ్రు. ఏందో ఏమోరా నాయనా, ఈ నడుమ వాతావరణం అంటే అందరికి మస్తు భయం అయితాంది. ఎందుకైనా మంచిది పబ్లిక్ జర భద్రము, బయటకు వెళ్లేటప్పుడు జరో నీళ్ళ బాటిలు గట్లనే ఓ ఛత్రి పట్టుకొని బయటకు పోండ్రి. ఇక వాతావరణమే మంచిగా లేదని అనుకుంటే అసలు బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండి పైలంగుండ్రి. ఇంతకుముందు వార్తలో మనం దేని గురించి మాట్లాడుకున్నాం? దేని గురించి? నిన్న మొన్న పడ్డ వానల గురించి. గట్లనే వానలు పడ్డాక ఐటెంక పబ్లిక్ తిప్పల గురించి మాట్లాడుకున్నాం. ఈ వానల గురించి గట్లనే ఎండల గురించి పక్కన పెట్టుండ్రి. మేమిప్పుడు ప్రకృతి గురించి చెప్తాం. ప్రకృతి వైపరీత్యం అంటే ఏందో నా ఎరికేనా ఉల్లా? జర ఓపికతోని కూసోని ఓ పారికి వీడియో చూసేయండి. రైట్, ఇక ప్రకృతి వైపరీత్యం అంటే ఎట్లుంటదో ఇక మేము పారు చూపెడతాం. పురాగా మీరు వీడియో చూసేయండి, ఐటెం కానీ మాట్లాడుకుందాం. అగో చూసినారులా సునామీ అంటే ఎట్లుంటదో ఇగో పారు చూడుర్రి. అర్రర్ర ఏం తిరుగుతుంది పోకుండ్రంగా. అరే పెద్ద సునామీ ఉన్నట్టున్నావు కదా. ఏ పెద్ద సునామీ ఏంది, పొట్టు ఉన్నది పోరి నీ అవ్వ. అరే ఏంది అగో ఇక్కడ చూడుర్రి, చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం చిన్న వస్తువులకు వెళ్ళి మొదలు పెడితే పెద్ద బిల్డింగుల దాకా మొత్తం అన్ని ఎక్కడికక్కడ కూలిపోయినాయి. అవ చూడుర్రి, రోడ్ల మీద ఉన్న కారు లారీ బస్సు ఉన్నాయి లేని అని ఎక్కడికక్కడ. అరే గాల్లో చిన్న వస్తువులు కొట్టుకపోయినట్టే 7 కాడికి కొట్టుకపోతేనే. అరే రే ఎక్కడ చూసినా వరద నీళ్లు వాయ బిల్డింగులకు కూడా వచ్చినాయి రా ఆయన.
ఆ చూసినారుల మొత్తానికి కొంచెం ఏమర్థమైందంటే ఇది ఏ దేశమో తెలియదు కానీ ఒక దగ్గర అయితే మస్తు బీభత్సం చుట్టింది గట్లకి వీడియో ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర పడుతుంది. ఇక మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే ప్రకృతి వైపరీత్యం అంటే దీన్ని అంటారేమో అని అంటారు. ఎందుకంటే తెల్లారులైతే మనం చెట్లు కొట్టేస్తాం, నీళ్లు అవి ఇవి లేనిపోయినన్ని కాలుష్యం చేస్తాం. అది మన అవసరం కోసం. గట్ల మన అవసరం కోసం ఏ పడవి చేస్తే ఇప్పుడు దాని ప్రభావం తెలియకపోవచ్చు కానీ ఇంకా 20 ఏళ్ళ 30 ఏళ్ళ దాని ప్రభావం గీ తిరిగి ఉంటదని చెప్పేసి చాలా మంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా అంటారు ఈ వీడియో చూసినాక. పబ్లిక్ ఇక చూసినారు కదా ఎందుకైనా మంచిది పైలంగా ఉండరు. ప్రకృతితో ఆట ఆడితే లాస్ట్ కి ఆఖరికి గీ గత అయితే అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఈ వీడియో కింద. అబ్బబ్బబ్బబ్బా ఈ నడుమ ఈ ఫోన్లు వాడు మస్తు ఎక్కువైపోతుంది. ఇక మంచో చెడో తెలియదు కానీ ఎంత వీలైతే అంత జల్దీ ఈ ఫోన్లు ఎక్కువగా వాడు బంద్ చేయాలి. లేకపోతే లేనిపోని రోగాలు వచ్చి ఆగమాగం అవుతారు జనాలు. ఈ ముచ్చట నేను కాదు చాలా మంది అంటున్నారు. గట్లనే పరిశోధనలు చేసిన పెద్ద సార్లు కూడా అంటున్నారు. గిట్ల నేను చాలా సార్లు చెప్పినా మా ముచ్చట ఎవ్వరైనా చెవులేసుకున్నారా? రైట్, ఇక నాకు ముచ్చట సహజ అయింది కానీ మీరు ఈ వార్త నుండ్రి. ఈ కాలంలో ఫోను ఎంత ముఖ్యమైందంటే అసలు ఫోన్ లేకుంటే బతకమన్నట్లు అయిపోయింది. ఎక్కడికైనా పోవాలనంటే ఫోనే, తినాలనంటే ఫోనే, చదవాలనంటే ఫోనే, ఇంకేమైనా చేయాలనంటే ఫోనే. చిన్న పొరగాల కాడ నుంచి పండు ముసలోళ్ళ దాకా ఫోన్ వాడుతుండ్రు. అసలు ఈ కాలంలో ఫోన్ వాడకుంటే అదొక వింతలాగా చూస్తారు. అయ్యో ఎంత అమాయకులు అన్నట్లు చూస్తారు. అయితే ఫోన్ వాడకంలల్లా మంచున్నాయి చెడు కూడా ఉన్నాయి. పొద్దున వాడడం మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు ఫోన్ వాడడం ఆపము. అదేదో పెద్ద పనిలాగా. కానీ జనాలు గా ఫోన్ల బ్లూ లైట్ల వల్ల మీ కండ్ల గురించి ఒకసారి ఆలోచన చేయుండ్రి. పని ఉన్నా లేకున్నా అట్లనే వాడితే మీ కండ్లకే నష్టము. ఇది ఒక్కటే గానుల్లా ఆన్లైన్లల్లా జాబులు ఇస్తాం, వర్క్ ఫ్రం హోమ్ అని, లేకుంటే మా వీడియోలకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని గిట్ల ఎవరైనా మెసేజ్లు లేకుంటే ఫోనులు చేస్తే నమ్ముకుర్రి. నమ్మితే మీరు మునిగినట్లే పోండ్రి. ఈ మధ్య మార్కెట్ల ఆన్లైన్ల మోసగాలు మస్తు మోపైండ్రు. జర మోసపోకుండ్రులా. మరి ఇంకో ముచ్చట ఏందంటే ఏడ్చినా ఫోనే, నవ్వించాలన్నా ఫోనే, ఆడుకోవాలనుకున్న ఫోనే, కొట్లాడాలన్న ఫోనే. మరి అమ్మాయిలు ఎందుకు అన్ని ఫోన్లే అయితే? ఇక చిన్నప్పటి నుండే ఫోన్లు అలవాటు చేస్తే కండ్లకు అద్దాలు, జుట్టు రాలుడు, ఆలోచన తక్కువవుడు, తిండి తినకపోవడు, ఆఖరికి చదువు కూడా బుర్రలకు ఎక్కకపోవడు. అన్ని అవ్వయ్యలే చేసి పిల్లగాళ్ల పైన చేతులు ఎత్తేస్తే పాపం వాళ్ళేం చెప్తారు? ఒకసారి గీ ముచ్చట మీద ఆలోచన చేయుండ్రి. ఇప్పుడు రాజకీయ ముచ్చట ఏందో చూద్దాం. నాకు తెలిసి ఈ వార్త ఇప్పుడు చెప్పేదైతే కాదు, కానీ ఇప్పుడు చెప్పవలసిందే. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో గట్లనే పక్క రాష్ట్రంలో ఒక వారం రోజుల సంధి ఒక్కటే వార్త మస్తు చక్కర్లు కొడుతుంది. గా ముచ్చటేందో మీకు కూడా ఎరికే. ఆలస్యం చేయకుండా అస్సలు ముచ్చటేందో చూసేండ్రి. అటు ఇంకా అన్ని మాట్లాడుకుందాం. మన తాననే అనుకున్నాం గాని గా పక్క రాష్ట్రంలో కూడా రాజకీయాలు మంచి వేడి మీదనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన తాను నడిచినట్టే పోలీసుల అరెస్టులు అక్కడ కూడా అవుతున్నాయి. కానీ ఇక్కడ పోలీసులు ఎమ్మెల్యేను, ఎంపీలను, కార్యకర్తలను అరెస్టు చేస్తే పక్క రాష్ట్రం పోలీసులు అట్లా చేయకుండా సాక్కగా అక్కడున్న పెద్ద సార్నే ఉన్న పలంగా అరెస్టు చేసిండ్రు. చంద్రబాబు సార్ను పోలీసులు అరెస్టులు చేసిండ్రు. ఈ ముచ్చట మనందరికి ఎరికే. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే ఇప్పుడు చంద్రబాబు సార్ను అరెస్టు చేసేసరికి అక్కడున్న పెద్ద పెద్ద లీడర్లు అందరూ మస్తు గరం అయ్యిండ్రు. అయితే అందరూ గరం అవ్వడు ఒక ఎత్తు అయితే ఇగో పవన్ కళ్యాణ్ సార్ అవుడు ఇంకొక ఎత్తు. సార్ మాటలు అయితే నుండ్రి. అయితే ఇంకా ఆయనతో ముచ్చటేందో మనం మాట్లాడుకుందాం. ఆయనకి జరిగిందని చెప్పి అందరూ కూర్చోబెట్టి సంకలు గుద్దుకోవడం చెప్పారు. సమస్య ఏమవుద్దంటే ఇది అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హైయెస్ట్ అథారిటీ కంట్రీలో. ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం ఎంతవరకు సబబు? ఇది డైరెక్ట్ గా అసలు ఇవన్నీ మోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, అన్ని కూర్చోబెట్టి ఆర్థిక నేరాలను చేసిన వ్యక్తి, అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవన్నీ పాలనాపరమైనవి, పాలసీ పరమైనవి.
ఇది చాలా చాలా రాష్ట్రానికి మంచిది కాదు. పోనీ ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమన్నా మహానుభావుడా? ఇతనేమన్నా లాల్ బహదూర్ శాస్త్రిగా? ఇతనేమన్నా వాజ్పేయి గారా? ఆర్థిక నేరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి. ఈ రోజుకి ఈడీ కేసులు ఉన్నాయి. దేశం బయటికి వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని బిల్లు ఆయనకి జరిగిందని చెప్పి అందరూ కూర్చోబెట్టి సంకలు గుద్దుకోవడం చెప్పారు. సమస్య ఏమవుద్దంటే ఇది అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హైయెస్ట్ అథారిటీ కంట్రీలో. ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం ఎంతవరకు సబబు? ఇది డైరెక్ట్ గా అసలు ఇవన్నీ మోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి. అన్ని కూర్చోబెట్టి ఆర్థిక నేరాలను చేసిన వ్యక్తి. అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవన్నీ పాలనాపరమైనవి, పాలసీ పరమైనవి. ఇది చాలా చాలా రాష్ట్రానికి మంచిది కాదు. పోనీ ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమన్నా మహానుభావుడా? ఇతనేమన్నా లాల్ బహదూర్ శాస్త్రిగా? ఇతనేమన్నా వాజ్పేయి గారా? ఆర్థిక నేరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి. రైట్, అదన్నట్టు అసలు ముచ్చట. చంద్రబాబు మీద అక్రమంగా కేసు పెట్టిండ్రని పవన్ కళ్యాణ్ సారు మస్తు మండిపడ్డాడు. అరే కేసులు సృష్టించి మరీ ఆయనను జైలుకు పంపిండ్రని గట్టిగా గరమైండు. చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అని ప్రపంచం చెప్పుకుంటుందని, అందుకే సీఎం జగన్ కక్ష పెట్టుకునే చంద్రబాబుపై కేసు పెట్టిండ్రంట. అంతేకాదుల్లో అవినీతి జరిగిందని లేనిపోని ఆరోపణలు కూడా చేసిండ్రని పవన్ కళ్యాణ్ సారు మస్తు గరమయ్యిండు. అయితే ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే వచ్చే ఎన్నికలల్లా వైసీపీ గెలవదనే భయంతోనే చంద్రబాబు పైన కేసు పెట్టిండ్రని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పిండ్రు. ఇక ఆఖరికి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, గట్లనే చంద్రబాబు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడని పవన్ కళ్యాణ్ సార్ చెప్పుడు కాకుండా 1కి 2 సార్లు సీఎం జగన్ కక్ష పెట్టుకునే ఈ పని చేసిండని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పిండు. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏ పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అదేవిధంగా భాగంగా నేను పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడి. రైట్, ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే జనసేన అనే పార్టీ ఇటు బీజేపీతోని గట్లనే అటు టీడీపీతోని కలిసి పని చేద్దామని అనుకున్నారంట. గట్లనే ఇక్కడ ఇంకో ముచ్చట అన్నాడు పవన్ కళ్యాణ్ సారు. ఇటు పోలీసులు అటు మీడియా అంటే మళ్ళీ మీడియా అంటే ఎవరో అనుకునేరు. సాక్షి పేరు మీద ఉన్న సంస్థల మీద కూడా మస్తు గరమయ్యిండు. అస్సలు ముచ్చట పక్కన పెట్టి లేనిపోని ముచ్చట్ల మీద ఆలోచనలు ఎక్కువ చేస్తున్నారంట. రేపు పొద్దున మీ మీడియా వాళ్ళకి ఈ రోజున ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారు. కానీ మీరు ధైర్యంగా కూర్చొని, ఇంక్లూడింగ్ సాక్షి వాళ్ళతో కూడా మీరు కూర్చోబెట్టి మీరు అడగండి మీ ఓనర్ని, సాక్షి ఓనర్ని అడగండి. కాదు వినండి, సాక్షి ఓనర్ని అడగండి. ఏమయ్యా మీ వాడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారిని, బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని మీరు కూర్చోబెట్టి సాగుతోపేస్తుంటారు రకరకాల ప్రశ్నలతోటి. మరి మీరు ఇవ్వండి, మీరు అది ఇవ్వండి మాకు. ఉండండి చెప్పండి. అందుకని ఇది కూర్చోబెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఆయన్ని. నేను అడుగుతాను వచ్చి. ప్రశ్నలు చేయని కాడికి మీకు అనిపిస్తుంది కదా ఈ రోజు మీరు ఎందుకు చెప్తున్నాను ఈ ప్రశ్న అంటే చంద్రబాబు గారి కోసం అంటే కాదు, ఇంక్లూడింగ్ ద 4th పిల్లర్ జుడి మీకు మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీడియాని మీకే స్థానం లేనప్పుడు అది కూడా ఒక అబరేషనే కదా అది ప్రజాస్వామ్యంలో. అయ్యో అక్కడ అధికార పార్టీ అదే కాదు సారు, అందుకే అక్కడ పనితీరు అట్లున్నది కావచ్చు అని చెప్పి చాలా మంది అంటున్నారు.
ఇక ఇంకొన్ని రోజులల్లా గణేష్ పండుగ అంటే మా గల్లీ పోరగాలకు మస్తు సంబరం. గల్లీ పోరగాలకేంది అందరికీ సంబరమే. వినాయక చవితి పండుగ ఇక దగ్గరికి వచ్చినట్టే కదా. విగ్రహాలు తయారు చేసుడు అటెంక వాటికి తీరొక్క రంగులద్ది మంచిగా పండుగ తయారు చేస్తున్నారు. మరి 7 మట్టి విగ్రహాల కలర్ గణేషుల్లా గిది నిన్న మొన్న చెప్పుకున్న ముచ్చట కదా. రైట్, ఇవాళ మీకు తీరొక్క గణేష్ చూపడతాం, జర చూసేయండి. మన తాన గణేశుని పండుగ అంటే పెద్ద జాతర అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బతుకమ్మ పండుగ, ఐటంక బోనాల జాతర, ఇప్పుడు గణేశుని పండుగ మన తెలంగాణలో మస్తు నడుస్తాయి. ఇక వాళ్ళ పండుగ అంటే చిన్న పండుగ కూడా కాదు, పెద్ద ఎత్తున ఓ జాతర అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఎప్పటి లెక్కనే మన తాన ఇంకో నెల తర్వాత గణేశుని పండుగ సురువు కాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక పండుగ అంటే విగ్రహాలు, ఇప్పుడు మన గణేశుని విగ్రహాలు కూడా ఎక్కువ శాతం మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నారంట. అంటే పోయినాడు కానీ ఇప్పుడు మట్టి గణేశుని విగ్రహాలు ఎక్కువనే కనబడతాయని అన్నట్టు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు రంగుల విగ్రహాలు అనగానే మన వాళ్ళు మంచిగా ఉంటది, చూడడానికి మొద్దు ఉంటది, మన గల్లీలో ఉన్న పొరగాలు చూస్తే ఇంకా మంచిగా ఉంటదని ఆలోచన చేసి మంచిగా ఉంటున్నారు. కానీ తర్వాత అయ్యే కాలుష్యం గురించి వాళ్ళని ఆలోచన చేస్తలేరని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇక మంచో చెడో మట్టి వినాయకుని తయారు చేసుకొని మంచిగా పండుగ చేస్తే ఇటు నీళ్లు ఖరాబు కావు, అటు గాలి ఖరాబు కాదు, మొత్తానికి కాలుష్యం తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. గట్లనే గణేష్ దేవుని ఇంత ఖుషి చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇలా మన అదుర్సు ఆఖరి ముచ్చట్లల్లా మీకోసం ఒక 2 మంచి వార్తలు పట్టుకొచ్చిన. అయితే ఇక్కడ మీరు చెవులేసుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏందంటే ఈ 2 వార్తలు మీరు ఒక్కపారే వినాలే. హగో అట్లెట్లయితదని సోచాయిస్తున్నారా? వార్త చూసే మీరే గట్లంటే వార్త గురించి వివరించేటోళ్ళ మాకెట్లుండాలే, కానీ మా అన్న చెప్తాడంట ఇనుండ్రో రూపారి. అవో గిదేంద్రో మొగుల మీద తిరగాల్సిన విమానం పక్క గిట్ల రోడ్ ఎంబటిగా లారీ మీద కూర్చొని సప్పుడు చేయకుండా పోతుంది ఏందని పరిశాన్ కాకుండా ముందుగా మీ లెక్కలకి ఈ వీడియో చూసినాక మొత్తం పరిశాన్ అయినాము. కానీ తర్వాత ఐటంగా ముచ్చట తెలిసినాక ఓహో గిట్లనా అని అప్పుడు సమాజ్ అయింది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఒక కర్నూలు దగ్గర జాతీయ రహదారి పైన ఇక గిట్ల ఈ విమానం గడబడేసరికి అక్కడ ఉన్న పబ్లిక్ చాలా మంది మస్తు పరిశాన్ అయిపోయారు. ఇక కర్నూలు జిల్లా హైవే రోడ్ మీద పోతాంటే గట్లకి లారీ మీద పెద్ద విమానం కనబడేసరికి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు గట్లనే గడిపోయే ప్రయాణికులు మస్తు పరిశానయ్యలు. ఒర్రి యొక్క గిదేంద్రో మొగుల మీద ఉండాల్సిన విమానం లారీ మీద ఉన్నదని చెప్పేసి చాలా మంది షాకింగ్ లో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ అసలు ముచ్చటే ఏంది ఏం కథ అని ఈ అన్న చెప్పిండు, మీరు కూడా పారినుండ్రి. ఇంట్లో అందరు మామూలుగా అంటే అందరు పెడుతున్నారు, చేస్తున్నారు. అందరితో కొంచెం పోటీతత్వంగా నిలబడాలంటే కొంచెం కొత్తదనంగా ఉండాలి. కాబట్టి కొత్తదనంగా ఆలోచన చేసి ఈ విధంగా అయితే మన కర్నూలు సిటీలో అయితే మనం కూడా చేస్తే బాగుంటుంది. అదేగాక విమానాలని ఒక పైన పోతున్న ఈ మధ్య కాలంలో చాలామంది ఎక్కుతున్నారు. కానీ ఒకప్పుడు కూడా చూసుకుంటే కూడా పైన ఏదో చూస్తూ ఆనందపడిన వాళ్ళే. కానీ ఈరోజు ఇక్కడ మనం పెట్టి ఇక్కడ దాంట్లో భోజనం చేసి చేస్తున్నామంటే అది ఒక కొత్త ఫీలింగ్, కొత్త ఆనందంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆనందాన్ని కర్నూలు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఇక్కడ దాకా తేవడం జరిగింది. ఇదంతా మొత్తం ఓపెన్ అయ్యేసరికి ఇంకా 2 నెలలు అవుతుంది. ఎంత ఇంటీరియర్ అంతా మొత్తం ఇదలా సెట్టింగ్ అంతా చేసుకునేసరికి 2 నెలలు పట్టవచ్చు. ఢిల్లీలో కొన్నాం దాన్ని. ఢిల్లీ నుంచి ఇది నిమ్రాన్ అని రాజస్థాన్లో ఉండింది, అక్కడ నుంచి ట్రావెల్ చేసి రైట్ అవన్నట్టు అసలు ముచ్చట. ఇక ఈ నడుమ ఎట్లయినా పబ్లిక్ ఎమ్మటే రెస్టారెంట్లకు రావాలంటే ఏదో ఒకటి చాలా గమ్మత ఇవ్వాలి. ఇక అందుకోసం అని చెప్పేసి రెస్టారెంట్లో లైట్లు పెడితే, బొమ్మలు పెడితే, అవి పెడితే, ఇవి పెడితే పబ్లిక్ రారని చెప్పేసి ఆలోచన చేసిండో ఏమో కానీ ఇక అన్న చక్కగా ఢిల్లీలో ఉన్న 320కి చెందిన ఒక విమానాన్ని కొనుక్కొచ్చేసి ఒకట్లా లారీ నుంచి కర్నూలు తీసుకొస్తాడు. ఇక ఇప్పుడు గిట్లా రెస్టారెంట్ ఫైన్ చేస్తారు అన్నట్టు. అంటే ఇక అట్లా గది పెట్టంగానే చాలా మంది పబ్లిక్ వస్తారు, ఇదేంద్రో విమానంలో రెస్టారెంట్ ఉన్నాయని చెప్పేసి అన్న ఆలోచన చేసిండట. ఆలోచన మంచిగా ఉన్నది కదా నువ్వులా. రైట్, ఇక చూద్దామని ఏ పాట వస్తారో పబ్లిక్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు వీడియోలా. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో కర్నూలు మొత్తం చెక్కలు కొడుతుంది. రైట్ గా చూసినారు కదా అగో విమానం రెస్టారెంట్ గట్లుంటే ఇక్కడ చూడరు ఇవాళ కొత్త ఓపెన్ చేసిళ్ళు. ఇదే మన నక్లేస్ రోడ్ కాడ ఏదో ఒకటి ఓపెనింగ్ చేస్తూనే ఉంటారు కదా పబ్లిక్ చూడడానికి తిరగడానికి. ఆగా అన్ని తీర్లు ఉన్నాయి కానీ తిననీకి ఏం లేదని చెప్పేసి ఇక నక్లేస్ రోడ్ దగ్గర రైల్ రెస్టారెంట్ అనేది ఒకటి మంచిగా తయారు చేసి ఇక దాంట్లో అచ్చం రైలు ఎట్లా సీట్లు ఉంటాయో గట్ల సీట్ల లెక్క పెట్టి ఇక హోటల్ ఎట్లయితే తినాలో గట్లనే తినాలన్నట్టు. మరి తిండంటే మరి 1 2 కాదు, బిర్యానీ అన్ని తీర్ల దొరుకుతాయి అన్నట్టు. అవు ఇక
ఇక రెస్టారెంట్ లో కూర్చునే ఫీల్ వేరు ఉంటది, మళ్ళీ ఈ రైల్వే స్టేషన్ లో కూర్చున్నది ఇగో ఏ మాట కామాట చెప్పుకోవాలి. రెస్టారెంట్ లో కూర్చొని తినే తిండి వేరు ఉంటది, మళ్ళీ రైల్వే స్టేషన్ లో మళ్ళీ అన్న రైల్లో కూర్చొని తినే తిండి చాలా గమ్మత్తుకుంటాయని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. గట్లనే ఇప్పుడు పబ్లిక్ కూడా ఇగో తిండి తింటే మాత్రం జర గమ్మతైనా తినాలని చెప్పేసి ఇగో గిసంటి ఆలోచనలు చేస్తారట. ఇక వాళ్ళ ఆలోచనలు తగ్గట్టే తయారు చేసేటోళ్ళు కూడా చాలా గమ్మతే తయారు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా మొత్తానికి మన తారకి తిండి తినడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపాయాలు చేస్తారు. ఇక పబ్లిక్ కూడా అరే ఇగో ఇట్లా తినాలని చెప్పేసి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి తినిపోతారు, సంబరపడతారు. మొత్తానికి ఇప్పుడు ఇగో 2 వీడియోలు మన తాన మస్తు చక్కర్లు పడతాయి పోండి వైరల్ అయ్యి. ఇక టైం అయిపోయింది. ఇయాటి వార్తలు అయితే గివ్వే. రేపటి వార్తలల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన అమ్మ న్యూస్. నమస్తే.